మరో బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల చేరికపై చర్చించేందుకు భేటయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో చర్చించారు. ఈ సమావేశానికి నర్సీపట్నం ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు పంచకర్ల, ఇక కేఎస్ఎన్ఎస్ రాజు, కణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, మాజీ మంత్రి దాడి వీరభద్రతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. అభ్యర్థి ఎంపికతో పాటు విజయావకాశాలపై చర్చించినట్లుగా తెలిసిందే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల చేరికపై చర్చించేందుకు భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో చర్చించారు. ఈ సమావేశానికి నర్సీపట్నం ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు పంచకర్ల, కేఎస్ఎన్ఎస్ రాజు, కొడతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. అభ్యర్థి ఎంపికతో పాటు విజయావకాశాలపై చర్చించినట్లుగా తెలిసింది. ఇక మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి, నిన్న మనం చూసాం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సని ప్రకటించడం చూసాం విశాఖ నుంచి. మరి ఇప్పుడు ఈ సమావేశం కూడా అలాంటిదే అనుకోవచ్చా? ఎస్ యమిని, ఇటు ఏదైతే విశాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇప్పుడు హోరాహోరీ పోటీ ఉందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా నిన్న వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ ఖరారు చేస్తే ఇప్పుడు టీడీపీ దీని మీద కసరత్తు అయితే మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇటు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక మరియు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల చేరిక పైన కూడా చర్చించేందుకు ఈ రోజు సమావేశమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో భాగంగా ఇప్పటికే అటు వైఎస్ఆర్సీపీకి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు భారీగా ఉన్న నేపథ్యంలో అటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదో ఒక రకంగా ఆ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీడీపీ వైపుకు మలసి ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి వ్యూహంతో ఇప్పుడు సీఎం రమేష్ కూడా ఉన్నారు. అయితే దీనిలో భాగంగానే అనకాపల్లి జిల్లాలోని టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నర్సీపట్నం ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు, తర్వాత పంచకర్ల, కేఎస్ఎస్ఎన్ రాజు, అలాగే కొనతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు,
కూటమి ముఖ్య నేతలు కూడా హాజరైనటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువ పట్టున్న నేపథ్యంలో ఆ యొక్క అభ్యర్థులను టీడీపీ వైపుకు తీసుకొచ్చి ఏదో రకంగా అక్కడ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి పట్టుదల అయితే కూటమి సభ్యులు ఉన్నారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.